గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని హన్మకొండ నుంచి సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు. పుష్కర స్నానం ముందా దైవ దర్శనం ముందా ఏది ముందు చేయాలో తెలియచేయండి అని కోరుతున్నారు. స్నానమూల క్రియా సర్వాహ అని శాస్త్రం చెప్పింది. ఏ పనులైనా స్నానమూలాహ, స్నానమే మూలముగా కలిగినటువంటివి అంటే ముందు స్నానం చేసే ఏ పనులైనా చేయాలి. స్నానం అంటే మామూలుగా నిత్య స్నానం ఇంటి దగ్గర చేసేటటువంటి స్నానం చేస్తే ఇంటి దగ్గర పనులు చేసుకోవటానికి అర్హం. అలా కాక పుష్కర సమయంలో వెళ్ళినప్పుడు ఆ పుష్కర తీర్థ స్నానం చేసి పుష్కర స్థలంలో ఉండేటటువంటి క్షేత్రాలు, ఈ గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అనేక పవిత్రమైనటువంటి దేవాలయాలతో కూడి ఉంటాయి. ముఖ్యంగా ఈ స్నాన ఘట్టాలు కూడా ఆ క్షేత్రాల సమీపంలోనే తీర్థాలు, వాటికి కూడా పేర్లు ఉన్నాయి ప్రత్యేకించి. ఒక చోట రామతీర్థం, ఒక చోట ఆనంద తీర్థం. ఇలా ఆ తీర్థంలో స్నానం చేసి ఆ దైవాన్ని సేవించుకోవటం, అలా చేయటమే పద్ధతి. కాబట్టి ముందు స్నానం చేయాలి. స్నానం చేశాకే దైవ దర్శనం చేయాలి. ఆ దైవ దర్శనం చేయటం కోసమని స్నానం చేసి చేయమన్నారు కాబట్టి ఇలాగే తడిబట్టలతో వెళ్ళి దేవాలయం అంతా రభస చేసి వేలాది మంది లక్షలాది మంది వచ్చేటప్పుడు అలా అసౌకర్యం చేయకూడదు. కాబట్టి స్నానం చేశాక తప్పకుండా మంచి బట్టలు కట్టుకునే వెళ్ళాలి. తడి బట్టలతో ఏ కార్యం చేయకూడదు. జపాలు కానీ తపాలు కానీ దైవ కార్యక్రమాలు కానీ తడి బట్టలతో చేయకూడదు. తడి బట్టలతో స్నానం చేసి నేరుగా తడి బట్టలతో చేసేవి ఏమిటంటే అపరకర్మలు. ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు చేస్తారే పిండ ప్రదానాదులు, అవి తడి బట్టలతో చేస్తారు. అవి పిండుకోరు, బట్టలు పిండి కట్టుకోరు. అలాంటి వాటికి తప్పితే దైవ కార్యక్రమాలు పవిత్ర కార్యక్రమాలకి తడి బట్టలతో కాకుండా చక్కగా పొడి బట్టలు కట్టుకుని పట్టుబట్టలు కట్టుకుని, లేదు మనకు ఇంకోటి లేదు తడిదాంతోనే వెళ్ళాలి ఆ పరిస్థితి వస్తే ఇంకో టవల్ కట్టుకుని ఈ పంచెని పిండి 7 సార్లు విదిలిస్తే ఆరేసినటువంటి ఫలితం వస్తుంది. తడి బట్టలతో వెళ్ళినటువంటి పరిస్థితి రాదు. పిండటం వల్ల అలా 7 సార్లు అంటం వల్ల నీళ్లు కూడా దేవాలయం అంతా పడే పరిస్థితి ఉండదు. అలా వెళ్ళాలి. కానీ ఒకటి దేవాలయంలో అపవిత్రం చేయకుండా అసౌకర్యం చేయకుండా ఉండటం కోసమని, రెండవది శాస్త్ర విధిని అనుసరించి కూడా తడి బట్టలతో వెళ్ళి దేవాలయాల్లో దర్శనాలు కార్యక్రమాలు చేయకూడదు. ముందే స్నానం చేయాలి. స్నానం చేశాక మంచి వస్త్రాలు ధరించి ఏవో అశుచికి వెళ్ళొచ్చినటువంటి బట్టలను అక్కడ పెట్టి స్నానం చేసి మళ్ళీ అవే వేసుకుని దేవాలయంలోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు పవిత్రమైనటువంటి వస్త్రాలతోనే వెళ్ళాలి. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దైవ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు చినిగిన బట్టలతో చేయటం మంచిది కాదు. ఆ చినిగిన బట్టలతో చేయటం మంచిది కాదు అంటే అర్థం ఏంటంటే ప్యాంటు షర్ట్లు ఉన్నాయి, ఇవి చించితేనే కూడా అవుతాయి. చించకుండా కుట్టరు కదా ప్యాంటు షర్ట్లు. పంచె అట్లా కాదు, అది చించకుండగా ఉండేది. అందువల్ల చినిగిన బట్టలతో చేయకూడదు. అంటే చక్కగా పట్టుబట్టలో పంచో ఉత్తరీయము, ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు నియమితమైనటువంటి వస్త్రాలు ధరించి వెళ్ళాలి అని చెప్పి సంప్రదాయ దుస్తులు అని చెప్పి, అట్లా మనకి సంప్రదాయం ఏమిటంటే పవిత్ర కార్యాలు చేసేటప్పుడు చినిగిన బట్టలతో చేయకూడదు. కాబట్టి ఈ చొక్కాలు లాగులు వీటితో కాకుండా చక్కగా పట్టుబట్టలు కట్టుకుని పవిత్రంగా ఉత్తరీయం వేసుకుని దైవ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి మనం అలవాటు పడాలి. పెళ్ళిళ్ళల్లో కూడా అట్లాగే కూర్చుంటున్నారు. ఆ ప్యాంట్ షర్టులతో కూర్చోవటం, బనీలతో కూర్చోవటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. చాలా అశుచి. అది అపరం చేసేటటువంటి వాళ్ళకి బట్టలు చించే కట్టిస్తారు, ఓ ముక్క చించి. కాబట్టి అది కూడనటువంటి పని. దైవ కార్యక్రమాల్లో మాత్రం అలా కాకుండా మంచి బట్టలతోనే చేయటం మంచిది. స్నానం చేసి శుచి అయినటువంటి వస్త్రాలు ధరించే చెయ్యాలి. గురుగారు, గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానానికి సంబంధించి ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు అందించారండి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. చూశారు కదండి, గోదావరి పుష్కరాల ప్రత్యేక మణిహారంగా ప్రసారమవుతున్న ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఈరోజు పుష్కర స్నానానికి సంబంధించిన సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాన్ని తెలుసుకున్నారు కదా. మరి మీకు కూడా ఎటువంటి ధర్మ సందేహాలు ఆధ్యాత్మికపరమైన సందేహాలున్నా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. అలాగే గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తి టీవీ అనేక
కార్యక్రమాల్ని ప్రసారం చేస్తోంది. వాటన్నిటినీ కూడా వీక్షించండి. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చక్కటి అంశంతో మరో ఆధ్యాత్మికవేత్తతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు లలిత బ్రాండ్ బియ్యం, అమోఘమైన వంటకి అన్నప్రాసన. పుష్కర స్నానం ఎలా చేయాలి, ఎవరు చేయాలి తెలియచేయండి అని కోరుతున్నారండి. ఎవరైనా ఆ స్నానాన్ని చేసి ధన్యులు కావలసినటువంటి పవిత్రమైన సమయం పుష్కర సమయం. పుష్కర స్నానం ముందా, దైవ దర్శనం ముందా, ఏది ముందు చేయాలో తెలియచేయండి అని కోరుతున్నారు. దైవ కార్యక్రమాల్లో మాత్రం అలా కాకుండా మంచి బట్టలతోనే చేయటం మంచిది. స్నానం చేసి శుచైనటువంటి వస్త్రాలు ధరించే చెయ్యాలి. ధర్మ సందేహాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 10 గంటలకు మీ